మహాబలిపురం బీచ్ అండి. ఇది బీచ్ లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ ఇది. ఎవడప్పా మాంగా మా ఇంటికి అంతా ఉండే దాంట్లో రమ్మ సుమ్మ. మహాబలిపురం బీచ్లో మొక్కజొన్న తింటున్న శక్తులు ఏం కావాలమ్మా? అబ్బా కాళ్ళ గాజు పెంకులు ఎక్కేసినాయి బాగా ఆడి ఆడి. మా శక్తి అయితే చూడు అజ్జి మీద అజ్జి చేసుకుని వెళ్తాది పాపం. ఎన్ని ఐటమ్లు ఉంటాయి చూడండి. పుల్లగా తినేదానికి ఎన్నెన్ని ఉంటాయో చూడండి. పూసలు కావాలా, దండలు కావాలా, పిండ్లు కావాలా, ఏమేం కావాలా. మహాబలిపురం బీచ్లో ఏమి కావాలో అన్నీ ఉన్నాయి. ముత్యాల దండలు, మురిపాల దండలు, బంగారు దండలు, టీలు, కాఫీలు, అన్నీ బుడ్డలు. జనాలు అయితే బీభత్సంగా ఉండరు. చూసారా మస్తుగా ఉన్నాయి. ఎంతెంత బాగుంటాయో చూడండి. మహాబలిపురం వచ్చినప్పుడు తప్పకుండా కొనండి. నేనైతే అన్నీ కొనుక్కో పెట్టి వేసేదిలే ఏం లే. నాకు ఈడొకడు ట్యాటూ వేసినాడు. దాంట్లో పేరు మర్చిపోయినాడు. ఇదిగోండి పేరు మర్చిపోయినాడు. నేను ఇప్పుడు వేయించుకోవాలి. ట్యాటూ వేసేసి ఒక పేరు వేయకుండా అయిపోయినాడు. ఈడ నాకు నేను ట్యాటూ వేయించుకోండి. నాకు పేరు ఒక పేరు, మీ అన్న పేరులో ఒక పేరు వేయలేదే. ఇప్పుడు ఏడ కనిపిస్తాడు చూస్తాను. అదే అంగడి ఉంటే పోయి అడుగుతాను. ఇంక పోడివేయలే వెనక్కి అనేసి. ఎవరా రోళ్ళు, రుబ్బురాయిలు, రుబ్బుగుండ్లు అన్నీ ఉంటాయి. ఇదిగో ఇదే ట్యాటూ అంగడి. నేను ఈ ట్యాటూ అంగడిలో మళ్ళీ అడుగుతా వచ్చి. నాకు వేశారు మీరు ఇదేనా చూస్తా. ఆ మనిషి నాకు బాగా గుర్తున్నాడు, ఎందుకంటే నేను వీడియో కూడా తీశాను. చెప్తా. ఎస్ ఈ అంగడే. ఏమనే అలుగు కంటే బద్దు ఈ ఇసుకలో ఈ బాధపడే బదులు ఆ అలుగే బాగుంది. ఆ ఇసుకలో నడిచేది బాగుంది అన్నంత. అదే కదా నిచ్చినంత పోయి బతుకుంటానని వెళ్ళిపోయి అట్లా జాస్తి దూరಬೇಡ ಎಲ್ಲಂದ್ರಲ್ಲಿ. ఏం శక్తి ఇసుకలో భలే నడుస్తూ ఉండవా? నేల మీద నడవకుండా. మా ఇక్కడ గవ్వలు వాకలకి వేస్తాం చూడవు, భలే తక్కువగాని మా నేను కొనుక్కోపోయింది. లేదు నేను కొనుక్కోంటుమా. ఇన్ని ట్యాటూ అంగుళ్ళు ఉన్నాయి. యావదే నాకు గుర్తు కూడా లేదు. మా ఆయన పేరు వేయించుకుంటే ఒక పేరు వేయడం మర్చిపోయినాడు మహాబలిపురం బీచ్లో. ఈరోజు వచ్చినాను కాబట్టి ఎతికేస్తాను. ఏడన్నా ఉన్నాయి ఆ పేరు వేసుకోకుండా వదన్నా. బీచ్ సౌండ్ చూడే వస్తుంది. వాచ్ ఒకటి తీసుకోవాలా. 100 రూపాయలు అంటమా? ఎన్ని రోజులు ఉంటాయి అవే? డౌట్. ఏమన్నా 2000 పైన తీసుకుంటేనే వాచ్ బాగుండేది.
ఎవరో పుష్ప 2 సినిమా చూస్తాను. నాకు శక్తి చూడు ఆడిపోతా ఉంది. తీసి తక్కువైపోయింది రూపాయి ఇదిగో నేను ఇది కొన్నా గవలం. నేను వీడియో చూస్తా మంచిగా గుర్తొస్తాడు నాకు. ఆ షాప్ పేరు కూడా ఉంటుంది, చూసి వెళ్తా ఆ షాప్కి. అది ఇన్ని షాపులు ఉన్నాయి, ఏదేని గుర్తుపెట్టాక వేయలే. వీడియో చూస్తా, యూట్యూబ్లో పోస్ట్ చేసాను. అది లేదనుకుంటా, ఎందుకంటే అప్పుడు నేను గుండు కొట్టుకున్నాను. అందువల్ల ఆ వీడియో ఏమో డౌట్ నేను పోస్ట్ చేసింది చూస్తాను. మళ్ళీ ఉన్నాయి శంకులు. అప్పుడు లేదే, మోస్ట్లీ మేము ఆ రోజు నైట్లో వచ్చినాం మేము. గుర్రం ఎక్కాలి, గుర్రం. ఇదే ఫస్ట్ టైం చూస్తానమ్మా, ఇదే ఫస్ట్ చూస్తాను. బీచ్ చూసింది ఇప్పుడు నువ్వు. అయ్యో మంచి బిడ్డ. మహాబలిపురం బీచ్. బబ్లేదా tadi
చేసుకోవాలా. నా సబ్స్క్రైబర్స్ అంతా నన్ను పాపం వెయిట్ చేస్తా అంటారు, మా ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు వీడియో పెడతాదా అనేసి. వాళ్ళకంతా నేను చూపిద్దా, నా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఉన్నాయి, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలా ఫస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బీచ్ అయితే చూసారు కదండి, ఇలా ఉంది బీచ్, మహాబలిపురం బీచ్. మేము కాసేపు వెళ్ళి ఆడుకుంటాము. బీచ్ అయితే మీకు బాగా చూపించేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.